ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. ఈరోజు మనం తిరువణ్ణామలై శ్రీచక్ర స్వరూపం. తిరువణ్ణామలై శ్రీచక్ర స్వరూపం అంటే ఆ కొండ శ్రీచక్రమని నమ్ముతారు. నమ్మి శాక్తేయులు దానికి ప్రదక్షిణం చేస్తారు. కావ్యకంఠ గణపతి ముని శివకోణాలు శక్తి కోణాల చేత ఆ కొండ పాదస్వరూపం చేత అది సాక్షాత్తుగా శ్రీచక్ర స్వరూపమే అని నిర్ధారించారు. ఎవరే కోణంలో చూస్తారో ఆ కోణంలో కనబడుతుంది ఆ కొండ. కాబట్టి అంత గొప్ప కొండ అరుణాచలం కొండ. అది స్థూల శివుడు. ఆ స్థూల శివుడు ప్రదక్షిణానికని అంత వైభవం ఉంది ఆ గిరి ప్రదక్షిణానికి. మనం గిరి ప్రదక్షిణం ఒక్క అరుణాచలంలోనే కాదు, చాలా చోట్ల ఉంది. సింహాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది, శ్రీకాళహస్తికి, అరుణాచలానికి. ఇవన్నీ గిరి ప్రదక్షిణ ఉన్న క్షేత్రాలు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అక్కడ కొండ మీద శివుడు, ఇక్కడ కొండే శివుడు. ఎక్కడ కొండ మీద శివుడు? శ్రీకాళహస్తి, సింహాచలం ఇలాంటి చోట. సింహాచలం అయితే కొండ మీదకి ఎక్కితే శివుడు ఉంటాడు, కానీ అరుణాచలంలో శివుడే కొండ రూపంలో ఉన్నాడు. కొండే శివుడు. కొండలో శివుడు దక్షిణామూర్తి. ఊళ్ళో అరుణాచల క్షేత్రం నందు అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం. ఇన్ని ఉన్న క్షేత్రం అరుణాచల క్షేత్రం. అందుకే అంత గొప్పది అది. అక్కడ పూర్వం వజ్రాంగదుడు అని ఒక మహారాజు. ఆయన ఒకానొకప్పుడు ఒక గుర్రం ఎక్కి ఒక కస్తూరి మృగాన్ని తరుముతున్నాడు. ఆ కస్తూరి మృగం పాదాల్లోకి వెళ్ళిపోతే ఆయన కొండపాదాల్లోకి వెళ్ళాడు. అది కొండకు ప్రదక్షిణ చేసింది. ఈయన ప్రదక్షిణం చేస్తానని అనుకోలేదు. ఆ కస్తూరి మృగాన్ని పట్టుకోవడం కోసమని పరిగెత్తాడు ఒక గుర్రం మీద. చాలా దూరం వెళ్ళడంలో ఆ ముగ్గురు అలిసిపోయారు. కస్తూరి మృగము అలిసిపోయింది, గుర్రము అలిసిపోయింది, వజ్రాంగదుడు అలిసిపోయాడు. అకస్మాత్తుగా ఆ గుర్రం కస్తూరి మృగం రెండూ పడిపోయి అంతర్ధానమయ్యాయి. వజ్రాంగదుడు కింద పడిపోయి చూస్తున్నాడు ఆ పొదల్లో. ఇదేవిరా, నేను ఎక్కిన గుర్రము అంతర్ధానమైపోయింది, కస్తూరి మృగము అంతర్ధానమైపోయింది, ఇలా ఎలా జరిగింది అని అనుకున్నారు. అప్పుడు ఇద్దరు విద్యాధరులు ఆకాశంలో కనపడ్డారు. ఎవరు మీరు అని అడిగారు వజ్రాంగదుడు. ఇప్పటి వరకు నువ్వెక్కిన గుర్రాన్ని నేను, ఇప్పటి వరకు నువ్వు తరిమిన కస్తూరి మృగాన్ని నేను అన్నారు వాళ్ళు. మీరిద్దరూ మరెందుకు అలా అయ్యారు, ఇప్పుడెందుకు విద్యాధురులయ్యారు అని అడిగారు. హిమాలయ పర్వత ప్రాంతంలో దూర్వాసో మహర్షి ఒక పెద్ద పుష్పవాటికను పెంచి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. శాండిల్య వృక్షం కింద కూర్చుని మేమిద్దరం లోపలికి వెళ్ళాం. ఈయన పేరు కాంతిశాలి, నా పేరు కళాధరుడు. మేమిద్దరం విద్యాధరులం. ఆ పుష్పవనంలోకి వెళ్ళాం. మంచి సువాసన వస్తోంది. ఈయన నిష్కారణంగా భూమిని తన్నుతున్నాడు. నేను పువ్వులా కొయ్యకుండా ఆ పువ్వులన్నిటినీ కూడా ఏదో పట్టుకుని ఒక్కసారి ఇలా లాగేసి కోస్తున్నాను. ఆ చెట్లు ఆ పువ్వులు లాగేస్తే జడపట్టుకు లాగితే ఆడపిల్ల నొప్పితో తప్పించుకుని వెనక్కి లాగుతున్నట్లు ఆ కొమ్మలు వెనక్కి పెడుతున్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అసలు ముఖ్యంగా పువ్వులు కొయ్యడం అనేది, దీని గురించి నేను మీకు రామాయణంలో భాగవతంలో కూడా చెప్పే ఉంటాను. కానీ ఇంకొకసారి, ఎవరింటి దగ్గరైనా బయట వాళ్ళు మొక్కలు పెంచుకుని పాపం ఆ పువ్వులు వాళ్ళ ఇంట్లో దేవుడికి ఉంటాయి, వాళ్ళ ఇంట్లో అద్దుకున్న వాళ్ళకి సరిపోతాయి అని పెంచుకున్నారనుకోండి, పొద్దున్నే మార్నింగ్ వాక్ పేరు చెప్పి ఓ గొడుగులాగా వంకర తిరిగిన కర్ర లాంటిది పట్టుకుని పై కొమ్మలు అందకపోతే ఆ పువ్వులు ఏమైపోతాయో, ఆ చెట్టు బాధపడిపోతుందేమో అన్నట్టుగా ఆ కొమ్మలు కూడా వంచేసి వీళ్ళు తెల్లారి తలుపు తీసే లోపుల అవి పువ్వులో మొగ్గలో కనబడకుండా ఎప్పుడైనా స్ట్రీట్ లైట్ దగ్గరగా ఉంటే పర్వాలేదు, లేదు అంటే ఆ పువ్వులు కోసేసుకుని ఎరుపు రంగు పువ్వులకు ఒక రకం బ్యాగ్, ఇవి వస్తున్నాయి కదండి కవర్లు, ప్లాస్టిక్ కవర్లు, అవి పెట్టుకుంటూ ఉంటారు. తెల్ల పూలకు ఒకటి, పచ్చపూలకు ఒకటి. ఇక ఎన్ని కోసేస్తారో లెక్కలేదు. యువతల వాళ్ళు పూజ చేసుకుంటారు, అయ్యో ఏదో 4 పువ్వులు అడిగి కోసుకుందాం అని అనుకోరు. కోసేసుకుని పొద్దున్న లేచి ఆ ఇంటి యజమాని పువ్వులు కోసుకుందామని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే చెట్టు బోసిపోయి ఉంటుంది. పాపం ఎవరు కోసుకున్నారో తెలీదు, ఎవరిని పట్టుకోవాలో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. ఈ పిచ్చి బ్రాహ్మడు వచ్చి మళ్ళీ మామూలుగానే ఇంట్లో ఏదో పసుపు కుంకుమ అక్షింతలో లేకపోతే ఓ నమస్కారమో పెట్టేసి పూజ చేసేసుకుని లేచిపోతాడు. వస్తూ ఆఫీస్ నుంచో లేకపోతే ఈవిడేదో బయటికి వెళ్ళో కాసిన పువ్వులు కొనుక్కుని రావడం. ఇన్ని పూల చెట్లు ఉండి ఇంటి యజమానురాలు పువ్వులు కోసుకుంటూ ఉండడానికి లేకుండా పువ్వులు బయట నుంచి కొనుక్కోవడం అవుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటి గ్రహించాలంటే,
ఈ పువ్వులు కోసేసుకుంటున్నాం, ఇంటి వాళ్ళు చూడట్లేదు అనుకుంటారు. కానీ ఎవరు చూసినా చూడకపోయినా అందరినీ చూసేవాడు ఒకడు ఉంటాడు కదండి, పరమేశ్వరుడు. ఆయన మన ఖాతాలో దొంగతనం చేసి తెచ్చిన పువ్వులతో పూజ చేసిన ఆ విషయాన్ని మన ఖాతాలో ఆ పాపాన్ని వేసేస్తాడు. కాబట్టి మీరు పువ్వులు కోసుకోండి. ఒక్కసారి ఆ ఇంటి యజమానితోటి చెప్పండి, ఇలాగ 4 పువ్వులు దేవుడికి కోసుకుంటామండి. అబ్బే వీల్లేదు అని గట్టిగా చెప్పాడనుకోండి, విదిలేయండి. అంతేగాని ఎందుకండి, ఒక 10 రూపాయలు 15 రూపాయలు పెడితే చక్కగా చామంతి పూలు ఇప్పుడు ప్యాకెట్లు కట్టేసి ఇస్తున్నారు, తెచ్చుకోండి ఓ 2 రోజులు. అయినా మనసనే పుష్పాన్ని ఇచ్చుకోవాలి తప్పితే ప్రతి పువ్వుని దేవుడికి అలంకరిస్తేనే ఆయన మన వరాలు కోరుకున్నవన్నీ తీరుస్తాడు అని అనుకోవడం చాలా అది మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి ఈ పువ్వులు కోసేటప్పుడు కూడా చాలామంది ఎలా కోసేస్తారంటే టప 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 చప్పుడు వచ్చేటట్టుగా కోస్తారు. ఓ చేత్తో కొమ్మ పట్టుకుని, ఓ చేత్తో చక్కగా పువ్వులకి దగ్గరగా పెట్టుకుని, చిన్న చిన్న పువ్వులు ఉంటాయి, కొంచెం గన్నేరు పూలు, ఈ నందివర్ధనం పూలు, అలాంటివి కోసేటప్పుడు నెమ్మదిగా కొయ్యాలి. చెట్టుకి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా మన జుట్టు పట్టుకుని ఎవరైనా పీకేస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుందో, చెట్టుకు ఆ కొమ్మలు లాగేస్తూ ఉంటే కూడా అంత బాధ ఉంటుంది. పువ్వులు రాలిపోతున్నాయి కదా అని చెప్పి కాదు, అది దాని ఇష్టం. దాని పువ్వులు పూయించుకుంటోంది, రాలిపించుకుంటోంది. దానికి లేని బాధ మనకెందుకు? అదేదో రాలిపోతుంది కదా అని దాన్ని జుట్టు పట్టు పీకేసి ఎప్పుడో జుట్టు ఊడిపోతుందని ఇప్పుడే జుట్టు పట్టుకు లాగేస్తా అంటండి. అదే రకంగా చెట్టును కూడా అసలు ముఖ్యంగా ఏంటంటే, మనకి వీలుగా ఉండి ఆ చెట్టుకు ప్రదక్షిణ చేయగలిగేటట్టుగా ఉండేటట్టుగా అయితే కుడి చేతి వెంపుగా ఓ ప్రదక్షిణ చేసి, అమ్మ దేవుడి కార్యక్రమం కోసం నేను నిన్ను బాధపెట్టి పువ్వులు కోస్తున్నాను, నీలోని నువ్వు ఇచ్చిన పువ్వులను కోస్తున్నానని చెప్పి ఒక్కసారి నమస్కరించుకుని పువ్వులు కొయ్యాలట. అసలు అలా కోస్తే ఆ చెట్టుకి కాస్త నొప్పి వచ్చినా కూడా ఏమనుకోదు. ఓహో, భగవత్ కార్యక్రమం కోసం నాలోని భాగాలు తీసుకెడుతున్నారు వీళ్ళు, విదిలేద్దాం, ఏమనుకోద్దులే అని అనుకుంటుందిట. అలాగా పువ్వులు కోసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ కాంతిశాలి కళాధరుడు ఇద్దరూ కూడా ఆ దూర్వాస మహర్షి పూయించిన ఆ పువ్వుల తోటలోకి వెళ్ళి ఈ కొమ్మలు ముందుకు లాగేసి ఆ పువ్వులు కోసేసి మళ్ళీ వెనక్కి విదిలేస్తూ ఉంటే ఈ చప్పుడుకి దూర్వాసో మహర్షి కళ్ళు తెరిచాడు. భూమిని తన్నకూడదు నిష్కారణంగా కదండి. ఒక్కొక్కళ్ళు కాళ్ళతోటి ఈ పాటలవి వస్తుంటేను కాళ్ళతోటి తాళం వేసేస్తూ ఉంటారు, కొంతమంది కాళ్ళు ఊపేస్తూ ఉంటారు. అసలు భూదేవి మీద నడుస్తున్నాం అంటేనే అదే ఒక పాపం, కానీ మనకి తప్పదు, ఇంకెక్కడ నడుస్తాం. అందుకే పొద్దున లేవగానే మనం మంచం మీద ఉండగానే భగవంతుడికి శ్రీహరి 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 అని 3 సార్లు అనుకుని లేవాలండి. అలా లేచి పాదం భూమి మీద పెట్టేటప్పుడు, అమ్మా గతిలేక నీ మీద పాదం పెట్టి నడుస్తున్నాను, క్షమించు తల్లి అని ఒక్కసారి దండం పెట్టుకుని మనం లేచి మిగిలిన పనులకి వెళ్ళాలి. అదే మగవాళ్ళైతే అసలు వంగుని దండం కూడా పెట్టుకుని లేవాల్సిన స్థితి అసలు భూదేవికి ఉన్నంత ఓర్పు ఎవరికీ లేదు కదండి. అలాగే పడుకునేటప్పుడు కూడా హాయిగా సుఖంగా ఎటువంటి పీడకలలు అవి రాకుండా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ పరమేశ్వరుడికి 11 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ దండం పెట్టుకుని పడుకోవాలి. కాబట్టి ఈ ఈ పాదాలని ఏదైనా సినిమాలో ఉండనిండి ఏమవనిండి ఆ పాటలకి వాటికి ఊపు వచ్చేస్తుంటే కాళ్ళతో కొట్టేస్తూ ఉంటారు భూదేవిని. కాబట్టి అలాగా చప్పుడు చేయకూడదు. ఒకడు పువ్వులు కోస్తున్నాడు, ఒకడు పదగట్టన చేస్తున్నాడు. ఆయన వెంటనే ఆగ్రహోద్యుడయ్యాడు. ఎవరు? దూర్వాసో మహర్షి. ఆయన అన్నారు, ఒకడు భూమిని తంతున్నాడు, ఒకడు పువ్వులు కోసేస్తున్నాడు. సువాసనగా ఉన్నాయి కదా అని పువ్వులు కోసేస్తే ఎలా? కాబట్టి కాంతిశాలికి కళాధరుడికి శాపవాక్కు ఇస్తున్నాను. ఎవడు భూమిని తన్నాడో వాడు గుర్రం అవుతాడు, అదే పనిగా చప్పుడు చేస్తూ మనుషుల్ని ఎక్కించుకుని తిరుగుతూ ఉంటాడు. కాబట్టి భూమండలానికి వెళ్ళి గుర్రమై పడుండు అన్నాడు. ఎవడు పువ్వుల్ని దుడుకుగా కోసాడో ఆ పుష్పాల సౌరభావ వ్యామోహంతో వాడు కస్తూరి మృగమవుతాడు. చూసారా, అప్పటి శాపమే ఇప్పటికీ ఉంటుంది. ఆ పువ్వులు అలా చప్పుడు చేస్తూ కోసేస్తే కస్తూరి మృగం అయిపోతారు. ఇలాగే భూమిని మనం తాళం వేస్తున్నట్టుగా కాలుతో తంతూ ఉంటే గుర్రంగా పుడతారనమాట. అది శాపం. అప్పుడు దూర్వాసో మహర్షి ఇచ్చాడు. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతూ ఉండుండొచ్చు, అంతే కదా, మనకు తెలియదు కదండి తర్వాత జన్మలో ఏమవుతామని. కాబట్టి ఒకడు గుర్రం కింద, ఒకడు కస్తూరి మృగంగాను మారిపోతారు. కస్తూరి మృగం శరీరంలో నుంచి ఒక మంచి కస్తూరి వాసన అంటారు చూసారా, అది వస్తుంది. కానీ
అది వాసన చూసి ఎక్కడి నుంచి మంచి వాసన వస్తోందో అని పరిగెడుతూ ఉంటుంది. దానికి తెలియదు దాని ఒంట్లోంచే వస్తోందని. ఎక్కడికి వెళ్ళినా వాసన వస్తూ ఉంటుంది, కానీ దాని ఒంట్లోదే ఆ కస్తూరి. కానీ ఒంట్లోదే ఆ కస్తూరి అని తెలుసుకోలేకుండా ముందుకు పరిగెడుతూ ఉంటుంది అది. అలా పరిగెత్తే కస్తూరి మృగానివి అవుతావు అన్నాడు. ఆ కస్తూరి మృగాన్ని తరిమాడు వజ్రాంగదుడు. ఈ కస్తూరి మృగం, ఈ గుర్రం రూపంలో ఉన్న కళాధరుడు ఇద్దరూ పరిగెడుతున్నారు. అప్పుడు బుద్ధొచ్చింది వాళ్ళకి. వాళ్ళు అడిగారు దూర్వాసో మహర్షిని, మేము అపరాధం చేశాం, మాకెలా శాప విమోచనం? ఆయన అన్నాడు, తెలుసో తెలియకో జంతు రూపంలో మృగరూపంలో ఉంటారు కాబట్టి ప్రదక్షిణ గౌరవం మీకు తెలియకపోయినా, తెలియక ముట్టుకున్నా అగ్ని కాల్చినట్టు, తాగిన పాలు కడుపు నింపినట్టు, నీరు తాగితే దాహం తీరినట్టు, గాలి తగిలితే సుఖంగా ఉన్నట్టు, అరుణాచలానికి మీరు ఎప్పుడు ప్రదక్షిణం చేస్తారో అప్పుడు మీ పాపాలన్నీ నశించిపోయి మీరు మళ్ళీ విద్యాధరులవుతారు అన్నాడు. అదిగో ఆ వజ్రాంగదుడు ఎక్కిన గుర్రం కస్తూరి మృగాన్ని తరుముతూ రావడంలో ఆ రెండూ అలా వెళ్ళిన కారణం చేత అలిసిపోయి ప్రాణాలు విడిచిపెడితే అవి ఆ ప్రదక్షిణ పుణ్యం చేత మళ్ళీ అలాయే ఈ విద్యాధర స్వరూపాన్ని పొందాయి. ఇది విన్న వజ్రాంగదుడు తెలుసుకున్నాడు, అబ్బా ఇంత గొప్పదా ఈ గిరి అని. వ్యామోహం కలగాలి కానీ మనిషిలో మార్పు రావడం ఎంతసేపండి? ఒక్క సంఘటన చాలు ఒక మనిషి జీవితం మారిపోవడానికి, ఒక్క మాట చాలు ఒక మనిషి జీవితం మారిపోవడానికి, ఒక్క శ్లోకం చాలు, ఒక్క స్తోత్రం చాలు పెద్ద కథ మలుపు తిరిగిపోవడానికి. శ్రీరామాయణం అంతా కలిపి ఎంతలో తిరిగిపోయింది మందర చెప్పిన ఒక్క మాటకి. ఆదిత్య హృదయం చెప్పిన అగస్త్యుడి వల్ల ఎంత రావణ బ్రహ్మ కింద పడిపోయాడు. కాబట్టి ఎంతసేపు పట్టాలి? ఇలాగే చూశాడు వజ్రాంగదుడు. ఎందుకు ఈ దిక్కుమాలిన ఈ రాజ్యం, ఎందుకొచ్చిన వైభోగం, ఇంత గొప్ప గిరి, నేను ఇక్కడే ఉండిపోతానని తన రాజ్యానికి వెళ్ళి తన కుమారుడైన రత్నాంగదుడికి యువరాజ పట్టాభిషేకం చేసి తిరిగి వచ్చేసి తాను ఈ అరుణాచల పర్వతంలోనే ఉండిపోయి తన రాజ్యం నుండి సమస్త సంభారాలు తెప్పించి ప్రతి పౌర్ణమి నాడు జ్యోతిని వెలిగించి చక్కగా కర్పూరాలతో కలిసిన జలాల చేత, సుగంధభరితమైన పదార్థాల చేత శివలింగానికి అభిషేకం చేస్తూ పరమశివుడిని చందన చర్చితుడిని చేస్తూ ఆనందంగా జీవితం గడుపుతుంటే అగస్త్య మహర్షి వచ్చి వజ్రాంగదుడి స్థితిని చూసి మురిసిపోయారు. అబ్బా నీకెంత భక్తి వచ్చిందిరా, ఎంత మారిపోయావురా నువ్వు అని. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఒకానొకప్పుడు ఇంద్రుడివి, కైలాసంలో ఉన్న నా దగ్గరికి వచ్చి అధిక్షేపించావు. ఆ కారణం చేత భూలోకంలోకి వచ్చి మనుష్యుడిగా పుట్టావు. కానీ గత జన్మలలో చేసుకున్న పుణ్యకర్మ పరిపాకం వలన ఇప్పుడు అరుణాచల వైభవం నీకు తెలిసింది. కాబట్టి ఇక్కడే ఉండి నువ్వు ఇలాగే నన్ను ఆరాధన చేస్తూ ఉండు, నా యందు ఐక్యమవుతావు అన్నాడు. వజ్రాంగదుడు అరుణాచలంలోనే నివాసముండి అరుణాచలంలో ఉన్న శివుణ్ణి, అరుణాచల వైభవాన్ని తెలుసుకున్నవాడై ఆయన అరుణాచల క్షేత్రమునందు ఈశ్వరుని ఆరాధన చేసి తుట్టదతుకు పరమేశ్వరుడి యందు ఐక్యమైపోయాడు. ఏఎన్ చాడ్విక్ అని రమణ మహర్షి దగ్గర శిష్యుడు ఒక ఆయన ఉండేవారు. రమణ మహర్షి ఎవరిని నా శిష్యులు అని చెప్పలేదు. ఆయన అంతేవాసి, విదేశాల నుంచి వచ్చాడు. ఆ కారణం చేత ఆయన బూట్లు లేకుండా నడవలేడు. ఆయన గిరి ప్రదక్షిణకి బయలుదేరాడు. ఏమో భగవానులు ప్రదక్షిణ చేయమంటారు, ప్రదక్షిణ చేస్తానని బూట్లతో ప్రదక్షిణ చేస్తున్నాడు. బాగా చీకటి పడిపోయింది, కటిక చీకటి. ఆ చీకట్లో ఆయన బూటు తెగిపోయింది. ఆ తెగిపోయిన కారణం చేత ఆయన బూటు లేకపోతే నడవలేడు. ఆయన చతికిల పడిపోయి కూర్చుని ఆ పర్వతం వంక చూసి, భగవాన్ ఏమో ఇది పరమశివుడు అంటారు, నాకేమో బూటు తెగిపోయింది, బూటు లేకుండా నడవలేను, కటిక చీకటి, ఏ ఉపద్రవం వస్తుందో అని పర్వతం వంక చూసి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని అరిచాడు. అంతే, ఆ చెట్లలో నుంచి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి కిందకు వచ్చి, అయ్యా మీ బూటు తెగిపోయిందా, కుట్టేస్తానని బూట్లు కుట్టేసి ఆ కొండల్లోకి వెళ్ళిపోయాడు. అతను కుడుతున్నంతసేపు, కొండలలోకి మళ్ళీ వెళుతున్నంతసేపు చాడ్విక్కు ఆలోచన రాలేదు. ఇంత చీకట్లో కొండ నుంచి ఎవరు దిగుతారు పొదల్లోంచి? చెప్పులు కుట్టేవాడు ఎందుకు వస్తాడు? ఎందుకు చెప్పులు కుడతాడు? ఎందుకు మళ్ళీ పొదల్లోకి పెడతాడు? అతను వెళ్ళిపోయి కనబడడం మానేశాక అప్పుడు వచ్చింది ఈయనకు ఆలోచన. బూట్లు లేకపోతే నడవలేక నేను నమ్మి పిలిచినందుకు పరమశివుడే వచ్చి నా బూట్లు కుట్టాడు. వెంటనే ఆయన కొండవంక తిరిగి కన్నీళ్లతో నమస్కారం చేసుకున్నాడు. అలాగే ఒక మహానుభావుడు పంగుయోగి అని ఉన్నారు. ఆయనకు కాళ్ళు లేవు. ఆయన పిరుదుల మీద డేకుతూ గిరి ప్రదక్షిణం చేస్తున్నాడు. పంచశిఖర దర్శనమని ఆ పరమేశ్వరుని 5 మూర్తులు, పార్వతీదేవి, పరమశివుడు, సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు
పంచశిఖ దర్శనం అని చేస్తారు. ఆ పంచశిఖ దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన అక్కడికి వెళ్ళి నమస్కారం చేద్దామని డేకుతున్నాడు. ఎక్కడి నుంచో ఒక ముసలాయన వచ్చి ఒక్క తోపు తోశాడు. అరుణాచలానికి ప్రదక్షిణం చేయడానికి అలా డేకుతూ పిరుదుల మీద వెళ్ళాలా? నడవలేవా? లేచి నడు అన్నాడు. అని వెళ్ళిపోయాడంతే వేగంగా. ఆయన తెల్లబోయి చూసి నేను నడవడమా అనుకుని పైకి లేచాడు. కాళ్ళు వచ్చేసి గిరి ప్రదక్షిణం చేసేశాడు. అలాగే మహానుభావుడు దొరగారు ఆయనకి గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కాళ్ళు లేని వాడికి కాళ్ళు వచ్చాయి ఒకప్పుడు. ఆ భక్తి చేత పరమేశ్వరానుగ్రహం పొందారు. గిరి ప్రదక్షిణం చేసిన అందరికీ వస్తాయా అంటే ఆ శక్తి, ఆ భక్తి, ఆ ధృతి ఉన్నవాడు ఫలితం ఇస్తుంది. కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం ఎన్ని విశేషాలనో నిరూపణ చేసి చూపించింది. అంత గొప్ప ప్రదక్షిణం ఆ గిరి ప్రదక్షిణం. అసలు అరుణాచల ప్రవేశించడం ఒక ఎత్తైతే అరుణాచలానికి ప్రదక్షిణం చేయడం జీవితంలో మహద్భాగ్యం. అందున పరమశివనామం చెప్పుకుంటూ ఆ గిరి ప్రదక్షిణం చేయడం అంటే అదొక గొప్ప అదృష్టం. ఇంకొకటి జ్ఞాపకం వస్తోంది. అదేంటంటే ఈశ్వరానుగ్రహం తప్ప అది నేను గిరి ప్రదక్షిణం చేయడం సాధ్యమా అని అనుకుని వెడితే అక్కడ గిరి ప్రదక్షిణం చేయడానికి వీలవుతుంది. అంతేగాని ఎంతసేపు నడిచేస్తామండి, నేను రోజు మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటానండి అని అంటే అది చెయ్యలేం. కాబట్టి అరుణాచలం వెళ్ళినా నిజంగా అన్ని వందల మందితో ఆ డప్పులు డోళ్ళు వాయించుకుంటూ శివనామం చెప్పుకుంటూ బృందాలుగా అంత సంతోషంగా రాత్రివేళ కానీ తెల్లవారుజామున కానీ వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణం చేసుకుంటూ ఉన్నామనుకోండి, బంధువులు అందరూ కూడా కలిసి వస్తే, ఈ రోజుల్లో అలా వచ్చేవాళ్ళు చాలా తక్కువ అనుకోండి. ఏ కుటుంబానికి ఆ కుటుంబమే వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి అలా వస్తే మనకి అలసటే ఉండదు. మనమే అనుకుంటాం, అబ్బే మాకేమీ అలసట లేదండి, చాలా బాగుంది, అందరూ లేచి వెళ్ళిపోతే మళ్ళీ సంతోషంగా తిరుగుతుంటే ఎంత ఆనందంగా గడిపేస్తామో తెలుసా అండి అని అనుకుంటాం. కాబట్టి అలా ఎప్పుడైనా కుదిరితే మన చుట్టాలలోనే 2-3 కుటుంబాలు కలిసి వెళ్ళామనుకోండి, అలసట లేకుండా ఎంతో హాయిగా ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ ఒకరికొకరికి చెప్పుకుంటూ గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఇంకా గిరి ప్రదక్షిణ యొక్క విశేషాలు, మిగిలిన విషయాలు కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.